మనిషి ఎప్పుడూ కూడా విద్య వలన బ్రతికేటట్టుగా ఉండాలి, అనగా జీవనోపాధి పొందేటట్టుగా ఉండాలి. జీవితాన్ని విద్యకు అనగా చదువుకోవడానికి అంకితం చేసేయకూడదు. మంచి చదువు చదవాలి, దేని కొరకు అంటే మంచి ఉద్యోగం కొరకు, అంతవరకే. అంతే తప్పించి ఉద్యోగమే జీవితం అయిపోకూడదు, చదువే జీవితం అయిపోకూడదు. చాలా మందికి చదువే జీవితం అంటే చదవడం కొరకే పుట్టాం అనుకుంటూ ఉంటారు, చదవడం కొరకే బ్రతుకుతున్నాం అనుకుంటూ ఉంటారు, మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి పుట్టాము అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ ఉద్యోగాలు రాకపోతే ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా వెళ్ళిపోతుంటారు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించు. చదువు మనిషిని పిచ్చోడిని చేయకూడదు, చదువు మనిషిని పెద్ద వ్యాపారస్తుడిని చేసేయకూడదు, చదువు మనిషిని ధనవంతుడిని చేసేయకూడదు. చదువు మనిషికి పట్టెడన్నం పెట్టగలగాలి, అంతవరకే లోక విద్య ఉండాలి. అది దాటి గాని ఎక్కువ దాని మీద దృష్టి పెట్టామా అది మనల్ని మింగేస్తుంది. అది గనక మనల్ని మింగేసిందా దైవ జ్ఞానము మనకు అప్పదు. లోక జ్ఞానము నీకు భోజనం పెడుతుంది, నీకు మంచి గూడునిస్తుంది, నీకు మంచి బ్రతుకునిస్తుంది. ఆత్మజ్ఞానము నువ్వు దేవుని చెంతకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనిషి దేవుడి దగ్గరికి వెళ్లే విషయాన్ని పక్కన పెట్టేశాడు, లోకంలో ఎలా బ్రతకాలి అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేశాడు.